రాదు నేనే పోతా. మోనికా మోనికా ఏం చెప్తానవే? ఏం దగ్గర వచ్చినావు? ఏం లేదే, చిన్న పని పడ్డది నీతో. అయ్యో గంతరంతో చెప్పబడుతుంది. దా ఇంట్లో కదా. చెప్పు ఇప్పుడు ఏమైంది? ఏం లేదు, 1,00,000 రూపాయలు కావాలని మా ఆయన ఊరికే పైసలు తీసుకురమ్మని సతాయిస్తాడు. మామూలుగా ఇవ్వాల్సిన వరకట్న పైసలు ఇస్తలేరు ఇంకా. అగో మా ఇంట్లో కూడా గదేనే. మా ఆయన కూడా రోజు పైసలు కావాలి అంటాడు. చూస్తేనేమో ఇంట్లో పైసలు లేవు, అటు చూస్తేనేమో మా అవ్వగారు ఇచ్చేది ఉంది. సేమ్ నీ పొజిషన్ నాకు వచ్చింది. ఇంట్లో పైసల గురించి బాగా రోజులు అవుతుంది. ఎందుకు ఏంటిదంటే ఏం ముచ్చట చెప్తలేడు. మరి అడగపోయినవే ఎందుకు పైసలు అని? ఏం చెప్తలేడైనా. మరి నాకు చెప్పాయి అటు నీకు చెప్పాయి. వీళ్ళిద్దరు దోస్తులున్నాయి, మరి ఏం చెప్తారు పైసలు? అడుగుదాం మరి కూర్చోబెట్టి. సరే పాయ్ పోయి మాట్లాడదాం. పైసలన్నీ ఏం చెప్తారో ఏమో ఈసారి పైసలు పైసలు పైసలు. ఎవరా శేఖరు? ఎప్పుడు చూసినా ఫోన్లో మూతి పెడుతున్నారా? కానీ నీకు ఉందారా ఫోను? నీకేం తెలిసే? ఏంది ఏం తెలిసింది? ఊక ఫోన్లో మూతి పెడతారు. పైసలు ఎట్లా సంపాదించు చూస్తున్నా. గిడి చూడు, మొన్నటి దాకా వీని దగ్గర ₹1 లేదు. చూసినా ఇప్పుడు ఇటు ఎన్ని లక్షలు సంపాదిస్తుండు. స్టేటస్ ఇవుడు, అని కథ ఇవుడు, ఏ రకంగా ఉండు. వారానికి 2 లక్షలు ఎత్తుండు, 4 లక్షలు సంపాదిస్తుండు. నీకేం తెలిసే? గీడారా గీడు మొన్న ఆడ ఒడి చెక్కడానికి వచ్చిండు. ఈ నా దగ్గర 2,000 రూపాయలు తీసుకుండు. గీని దగ్గర ఎక్కడ లక్షలు గీడు నీ దగ్గర ఎక్కడ పైసలు? నువ్వు మమ్మల్ని ఉర్రేకు, మా తలకి ఖరాబ్ నువ్వు నీకు సెట్ కాదు ఇది. అసలు నీకు చెప్పిన అర్థం కాదు. పోయి నీకు సెట్ కాదు, పోయి మా తలకి ఖరాబ్ పోతా. మీరు అనుభవిస్తున్న తర్వాత మీకు తెలుస్తుంది. పోతానా? పొద్దున్నాక ఇంట్లో పొడి తిరుగుతాడు. పొద్దుతే పైసలు కోసం ఇచ్చుకుంటాడు. ఏడవేందో ఏమో. బాబాయ్ శేఖర్ నువ్వు గణేష్ అన్నకి ఇట్లా కనబడ్డారా? నాకు తెలియదు, నా బతికే నాది మంచిగా లేదు. నేనేం చెప్పాలి మీకు? అంజన్ వస్తాడుగా. అంజనా మా శేఖర్ నువ్వు గణ ఇట్లా కనిపించరా? వీళ్ళకి నెమ్మది జాడ చెప్తాను. మన 1,00,000 మంది అవుతారు. వీళ్ళు ముఖాన్ని చూస్తే నన్ను ఆడతారు, నాకేం ఇస్తారు వీళ్ళు. ఈడేందే గింతసేపు ఆలోచిస్తాడు. ఏమైందా అన్న సప్పుడు ఎత్తలేవు. 1,00,000 మంది అవుతారు. 1,00,000 మంది అవుతారు. సరేపా ఇంకెంత దూరమే? దగ్గరనే నాకైతే 1,00,000 మంది అవుతారు. శ్రీరామ్లా ఇత్తగాని పా అన్న నువ్వు చూపిస్తారు. అంత మర్చిపోతారు మళ్ళా. నేనెందుకు మర్చిపోదా? ఇత్తగాని పా. గణేష్ అరే అంజయ్య, నీకన్నా మానవ ఉందా? గాలని తీసుకొచ్చిన ఇటు. అవునే, ఫోన్ చేస్తే రాకపోదు ఇంటికి. గిడి దాకా ఎందుకు వచ్చిరా మీరు? బాబాడు చూసుకునే కానీ కాదు, కానీ నాకేమన్నా ఇస్తే నేను వెళ్ళిపోతా. ఏంద్రా నల్లి కుట్లోడా? ఏం చూపించినావా? ఇక్కడ నేను కోటరయ్యన్నా. ఏం చూపించినావా నీకు కోటరు? అవని సరేపా ముందే అనుకున్నా ఇది తీసుకుంటా. ఇలా మొక్కలను చూస్తే నాకు అప్పుడే ఏర్పాటు చెట్టు కాదని వీళ్ళతోటి తిరిగి నా గొంతంతా వెళ్ళిపోయా. నా ఊటంతా వేస్ట్ అయిపోయి. ఎడుతో 1,00,000 మంది దొరుకు. ఏం చేస్తారు ఇక్కడ మీరు? ఆ పిස්සను పడుకొని అప్పటి నుంచి తిరుగుతాను, తిండి తికాన లేక. నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూస్తే ఫోన్ చేతుల్లో ఉంది. ఫోన్ లేవట బుద్ధిగాలే. ఏమి ఇద్దరం కలిసి ఒక వ్యాపారం పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నామే. ఎవరిని ఫోన్ చేసినా ఎవరి దగ్గర పైసలు అంటుండు. ఈ వ్యాపారం పెట్టాలంటే ఒక 2-3 లక్షలు కావాలి. దాని గురించి మిమ్మల్ని అడిగినమే. ఏం చేద్దాం?
మన రాత మంచిగా లేదు. ఎవరి దగ్గర చేయి చాపినా ఒక్క రూపాయి కుడతలేదు. ఈ అటు చేసి ఇటు చేసి మా పుస్తకాలు కుదబెట్టి పైసలు తీసుకొద్దాం. దీని గురించి ఇన్ని రోజుల కంచి గావరి ఎత్తారు మనసులను. అదేదో ముందే చెప్పదంటే మా అవగాహన కంచెన పట్టుకొద్దాం కదా. ఇంత బతికి పుస్తకాలు మరి ఏం చేద్దాం? ఎవరు లేనప్పుడు ఇదే గతి. మంచికే కదా పెట్టేది. పా తప్పుదా పా, నీకు కూడా అదే. 3 days later. ఎంత పని లద్దనంగా నువ్వు వినపోతే ఇంత ఘోరం ఇస్తా అనుకో. ₹1,00,000 ఇంటికాడ తెలిసింది అనుకో చెప్పు చీపిరి వాటి తీసుకుంటే చంపుతారు. అదే రాంది పాడు సీనా అంటుండు ఎందుకురా మనమే పోకుండా పోయి పెడితే. బా మంచిగా దొరికిర్రా మీ ఇద్దరు. నన్ను మొన్న అనవసరంగా పిసోడాన్ని అటు పీకు అన్నారు. ఇవాళ మీ భార్యతో చెప్పి మిమ్మల్ని దొక్కేయకుంటే నా పేరు బనిసిని కూడా కాదు. అవసరం ఉంటుగా అయితే ₹1,00,000 తీసుకొచ్చింది. ఈయనగా ఎక్కిచ్చిండు. నేను కూడా పట్టుకొచ్చి ఇచ్చింది. ఇక మొత్తానికి అయితే సెటిల్ అయినవే. ఇక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి. ఆడ కూడా ఇద్దరం పక్క పక్కకి తీసుకోవాలి. తీసుకున్నాడే ఖచ్చితంగా తీసుకుందాం. ఇంకేంది సెట్ అయినాం కదా, ఇంకేం వేరే అంజలేదు మనకు. మంచిగా ఉన్నారు మనం చాలు. అవును కానీ ఏ కారు ఉంటాయి నువ్వు? ఏదో కారు తీసుకుందాం మంచిది. నాకే పెరిటిగా కావాలి మంచిగా 8-9 మంది కూర్చోవచ్చు. ఫ్యామిలీ అంతా వచ్చి మనం ఇంకేం మేము 4 పడతాం మంచిగా. మా ఇద్దరు పోరగాళ్ళు మేము అందరం మంచిగా 4 పడతాం కార్లు. మీ మొహాల మంట. ఇల్లు తీసుకుంటే కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాం మంచిగా పెద్దది. ఏమనైతే మస్తు సంతోషంగా ఉంది నాకైతే. చాలు కానీ ఈ జీవితాలకి ఇంకేందుకు ఇంతకు మించి అదైతాం. మొత్తానికైతే మా ఆయన మారింది. మా ఆయన కూడా మారిండవు. సాడలు పక్కకెట్టి ముచ్చట్లు పెట్టంగానే అయిపోతుందా? ఈగ కొంట ఈగ కొంటామని ఈగల ముచ్చట్లు పెడుతున్నారు. కార్లు వేసుకొని కార్లలో షికార్లు చేస్తామని అనుకుంటారా? ఇప్పుడిప్పుడే మారేరు మీ కొడుకులు. మరి గట్లా ఏం చేసిర్రు? మాయమత్తులు చేసి అంతా మార్పిచ్చిర్రు. తల్లి మాట కూడా చేస్తారు. మారితే చాలా తీయత్తా. బతుకురి బతకంగా వద్దంటారు కానీ మంచిగా అయితే ఉండు. మౌనిక మౌనిక ఉన్నావా? మౌనిక ఇద్దరే వెళ్ళారుగా. అరే కవితలకి తింటారు ఉన్నారండి. ఇలా చెప్పాలి దాని ఇద్దరు చెప్పండి. కడుపంతా ఉప్పుతుంది. ఆయాసం అయితే కడుపంతా చెప్పొద్దా? కవిత అరే మౌనిక మీరు ఇక్కడ ఉన్నారా? ఏమైందన్నా? ఇక పోసుకుంటాను. ఇంకొక విషయం చెప్పాలి. ఈ బతుకులు నాశనం అయినాయి. మీ వాళ్ళు ఏం చెప్తారు తెలిసినారా మీకు? ఏందే గంత మాట అన్నావు? బతుకులు నాశనం అయినా అంటే అన్నావు. ఏం చేసిరు మా వాళ్ళు అంతగానో? పోదాం పా. నువ్వు బాగా అంటే ఏమైందన్న? దేని గురించి మాట్లాడతాను? నీకేం కళ్ళు మంది మా వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నాక అట్లా కాదురా మౌనిక. కళ్ళు వస్తాను ముచ్చట కాదు. వాళ్ళు ఏం దండ చెప్తారు మీకు తెలిసానా కవిత? మీకు అసలు ఏం చెప్తారు అంటే మీరు అక్కడికి అట్టే చూపించలేను ఏం చెప్తారు అనేది. ఒకసారి చూడరు మీకు ఏర్పడుతుంది. ఆశ చూపించి నిలువున ముంచేశారు మోసగాలు. డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి లక్షల్లో డిపాజిట్ చేశారు బాధితులు. చైన్ లింక్ ద్వారా భారీగా డిపాజిట్ చేశారు. అయితే ఒక్కసారిగా బోర్డు తిప్పేసింది ఆన్లైన్ మార్కెటింగ్ యాప్ లిల్లీ యాప్ నిర్వాహకులు. ఇద్దరు మునిగిరి గంగల మునిగిరి. అయినా దీనికి మా వాళ్ళకి ఏం సంబంధం? మా వాళ్ళు పెట్టింది బయట వ్యాపారం. ఇంకా టీవీలతో సంబంధం ఏమున్నది? సరే మీరు అక్కడికి అట్టే ఏర్పడుతుంది. దాన్ని మేమే వాళ్ళ వ్యాపారం పెట్టుకుంటామంటే పైసలు తెచ్చి బయట నుంచి. అట్లనా? సరే మీరు అక్కడికి అట్టే ఏర్పడుతుంది టీవీ. చూద్దాం. మీరు అక్కడికి అట్ట మీకు చూపితే దారి వాళ్ళు ఏం చేసారు ఏం కథ. వాళ్ళకు గట్టిగా రోకల్ పనులు ఎక్కియాలి. ఈ బిజినెస్ అంటే ఆ బిజినెస్ అంటే ఇలా అందరు దారి దారి చూడు. ఏందే మొసవసుకుంటా గిటూరుకి వచ్చారు? ఆడమోని అచ్చినోడి రాక గిన్నె పట్టుకొని వచ్చిన ఎపిసోడ్ని. ఏందిరా నేను పిసోన్నా? ఎవరంటున్నారు పిసోనాన్ని? మీరు చేసిన పిసోడో నువ్వు పిసోనువో మేం పిసోళ్ళమో ఇప్పుడు తెలుస్తుంది. నువ్వేం చేసినావయ్యా పైసలు? బంగారు కొండ నువ్వేం చేసినావా బుజ్జికొండ? సప్పుడు చేయవేంది? సప్పుడు చేయవేంద్ర నల్లి కుట్లోడా? నల్లి కుట్లోడు అంటున్నది బాగా వచ్చిందా? ఒకడే చెయ్యి బాగలేత్తేంద్ర కర్రె మొగపోడా. ఓ నల్ల మొగపోడా నువ్వేం చేసినవరా? కట్ల మొగముండ బయటికి పైసలు ఏం చేసినావు? పుస్తల దారి తీసుకుపోయి అవసరం పంపల పెట్టి నీకు పైసలు ఇస్తే నువ్వేం చేసినావురా? పైసలు వ్యాపారం చేయడానికి కొంప ముంచి పెట్టినవేంద్రా? నీ మీద మన్ను వాడా, నీ గత్త చెప్పుకు పెట్టా, నీ గట్టకు పెట్టా. ఎప్పుడా ఎందుకు చెప్తావు? చెప్పవేంద్రా?
పైసలు ఆడే తప్పు పని చేసి మన నన్ను రివర్స్ కొట్టి పైసలు 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 తెచ్చిన బాడుకో నీచబట్టే ఇచ్చిన నా కొంప ఖర్చు నేను నమ్మవానికి ఇచ్చిన నేను కూడా ఇచ్చిన కాదా మరి నువ్వు ఒక్కడన్నా ఇచ్చిందా నువ్వు కూడా పడ్డపోతున్నారా కర్రముక్కలు నాకైతే కారు అంటే అంగడి చేసిండు 9 మంది ఎక్కించుకొని పోతాంటివి కదా 9 మంది ఎక్కించుకొని పోతాంటివి కదా నువ్వు కూడా అనలే నలుగురిని ఎక్కించుకొని పోతా అయ్యో అన్న నువ్వు పెద్ద కార్బోంటాంటిగా ఇంకా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా అయ్యో నీ వల్లనే ఇదంతా జరిగింది నాకు రాకుండా మంచిగా ఏమో రాసుకొని భూజారా చేస్తే అయినట్టు ఇక నువ్వు చేసింది కాక ఇంకా మన నాన్న రుద్దుతానవా ఇద్దరం పడ్డంతి ఎందుకంతా చెప్తాను నీ మూడు గట్టిన చేసిండు నా మూడు గట్టిన చేసిండు ఏంటి పొరాలు బాగా కొడతారు నీ మౌడు నా మౌడు అని ఏమైంది ఏం చెప్పమంటావు మా సంసారం గిట్లా కాలబడ్డది ఏం చెప్పేటట్టు నేను బతుకులు కొడుకులకు ఏమో సెల్లులో పైసలు పెట్టిరంట 1,00,000 రూపాయలు బిజినెస్ పెట్టుకుంటా అంటే పైసలు ఇచ్చిన బంగారం కుదబెట్టి సెల్లులో పెట్టేసరికి పైసలు అన్ని వేనే మరి అప్పుడు తెలియదా మీకు ఇయ్యద్దని ఏదో నమ్మి నువ్వు బాగుపడతాం కదా కార్లలో తిరుగుతాం ఇల్లు కొంటాం అని సంబరపడ్డాం ఇట్లా చేస్తారనుకున్నావు ఉండ కొడుకులు సంబరం అంతా ఒక్కడికి తెచ్చిర్రా చేసిర్రు ఏం చేయమని లోకంలో చూస్తే ఏర్పడతలేదా మీకు జంట తెలిసినాక ఇక్కడ ఎందుకుంది మేము అవ్వ మంచి పని చేసారు ఇద్దరు కొట్టుకోసి అప్పుడు కూకుండు హాయ్ ఫ్రెండ్స్ చూసిరు కదా వీడియో మన బయట సమాజంలో కూడా ఆన్లైన్ పేమెంట్స్ అంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు సో దానికోసం ఈ వీడియో చేసినాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియో కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా గంట గట్టి కొట్టుర్రే